50 మంది కూడా వాణించాడికి పక్కోళ్ళు 10 ఫీట్లు ఇచ్చాము ఆ పక్క చేసుకోమని అన్నాడు. ఎంత బాగా నోటికొచ్చినావు నీకు. బాట ఉంటే మనకు బాట ఉంటే డిమాండ్ వస్తుంది. వరి కోత మిషన్ పోయేటట్టు చూడాలి అందరికి ఉండాలి. అప్పుడు మడుగులు ఉన్నాయి పూర్తి చేయాలి. జీచన్నారం నుంచి అనంతారం వరకు ఉన్న రోడ్డును చేయాలి. రైతుల రోడ్డును చేయాలి. రైతుల రోడ్డును అనంతారం నుండి జీచన్నారం వరకు పోయే రోడ్డు రైతుల రోడ్డును పూర్తి చేయాలి. రైతుల రోడ్డును అదే ఈ రోజు వెనకడికి ఇది వెంకరెడ్డి పుణ్యం, వెంకరెడ్డి మఠ పుణ్యం. దాని నుంచి అక్కడ మట్టి పోతుంది. దాని దాకా ఏది మెట్టు సర్పంచ్ పుణ్యం సార్. ఇది అందుకే ఈరోజు మీ పుణ్యం అన్న కావాలి. ఈ రోజు మనము అన్ని గ్రామాలల్లో సమస్యలు ఏదైతున్నాయో రైతులకు సంబంధించినటువంటి కానీ రోడ్లకు సంబంధించినటువంటి కానీ ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ అన్నిటి మీద కూడా మనం రోజు ఒక గ్రామం వెళ్ళి పరిశీలన చేయడం జరుగుతుంది. ఇది చాలా జెన్యూన్. ఎందుకంటే రైతులు ప్రతి ఎకరా కూడా ఇలా వరి వచ్చింది. వరి అన్నప్పుడు వరి కోత మిషన్ పోవాలి, ట్రాక్టర్ పోవాలి, రైతులు కూడా పోవాలన్నప్పుడు మొత్తం రోడ్డు పాడైపోయింది. అసలు నడవడానికే వీల్లేదు. ఒక ట్రాక్టర్ నిండా ఓట్లు వేసుకొని పోతే దిగబడి పండాల్సిందే. అందుకనే డిమాండ్ చేస్తున్నాం, జీచన్నారం నుంచి అనంతారం వరకు ఉపాధి హామీలైనా పర్వాలేదు, రోడ్డుకు నిధులు మంజూరు చేసి ఫస్ట్ గ్రావెల్ నింపి ఉన్నటువంటి రోడ్డును కనీసం ఒక 16-17 ఫీట్లు అన్నది, అంటే కనీసం వరికోత మిషన్ పోయే మందం సరి చేసుకుంటే అందరు రైతుల నుంచి ఈ ఊరు నుంచి ఆ ఊరు దాకా అందరు రైతుల మధ్యకి వెళ్ళి రోడ్డు పోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది సిపిఎం పార్టీగా మేము జిల్లా కలెక్టర్ గారికి, అదే రకంగా అధికారులకు, పీడీ డిఆర్డీఏకి సంబంధించినటువంటి వాళ్లకు, ఉపాధి హామీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ఈ రోడ్డును పూర్తి చేసి ఆ రైతులకు అవసరమైనటువంటి రోడ్డుగా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ మీద ధర్నా చేస్తాం. అవసరమైతే కలెక్టర్ దగ్గర కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ రోడ్డును పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.